వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకి నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 నవంబర్ నెల 29వ తారీఖు శనివారం. ఈరోజు తిథి నవమి, పూర్వభద్ర నక్షత్రం సంపూర్ణంగా ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ శనివారం రోజున చతుర్థములో గురువు సంచరించడం వల్ల ఒక శుభవార్తను అందుకుంటారు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. సప్తములో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, జన సహకారము, పోటీ ప్రపంచంలో విజయాలు, ఆర్థికపరమైనటువంటి లాభాలు అందుకుంటారు. లాభములో చంద్రుడు సంచరిస్తున్నాడు. చాలా విషయాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. సంతోషకరంగా ఉంటారు. ఆనందకర వాతావరణాన్ని చవి చూస్తారు. లాభంలో రాహు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన ఉద్యోగాలు కానీ నూతన వ్యాపారాలు కానీ లాభసాటిగా ముందుకు సాగుతాయి. అష్టములో రవి సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, కుటుంబంలో అశాంతి, అధికారులతో అభిప్రాయ భేదాలు రావడానికి కూడా అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ, సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమ పిండి పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ శనివారం రోజున షష్టములో బుధ సంచారం ఉంది. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. దశములో చంద్ర సంచారం వల్ల జన సహకారం బాగుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషకర వాతావరణాన్ని చవి చూస్తారు. దశములో రాహు సంచారం వల్ల విదేశీ ఓరాలు బాగుంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. అధికారుల అండదండలు కూడా అందుకుంటారు. లాభములో శని సంచరిస్తున్నాడు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. సప్తములో కుజ సంచారం వల్ల జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, వ్యాపార భాగస్వాములతో అభిప్రాయ భేదాలు, భూవాహన సమస్యలు ఈరోజు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం, కందిపప్పు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మిథున రాశి వారికి ఈ శనివారం రోజు ద్వితీయములో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. షష్టములో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. అధికారుల సహకారం పుష్కలంగా ఉంటుంది. మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. షష్టములో కుజ సంచారం వల్ల కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. భూముల నుంచి, వాహనాల నుంచి సౌఖ్యాన్ని అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలకు అవకాశం ఉంది. తృతీయంలో కేతువు సంచరించడం వల్ల భగవంతుని ఆశస్సులు, నిరాడంబరత మీ విజయానికి కారణమవుతుంది. భాగ్యంలో చంద్ర సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. కుటుంబంలో పనిచేసే పేదవారికి బియ్యం దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ శనివారం రోజు జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. చతుర్థములో బుధ సంచారం ఉంది. జన సహకారంతో వ్యాపారాన్ని విస్తరిస్తారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. పంచమములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది. స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలను ఆర్జిస్తారు. అష్టములో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, అనారోగ్య సమస్యలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయండి. ఎర్రటి పండ్లను దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ సింహరాశి వారికి ఈ శనివారం రోజున చతుర్థములో శుక్ర సంచారం ఉంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. సంతోషకర వాతావరణంతో ముందుకు వెళ్తారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. చతుర్థంలో రవి సంచరిస్తున్నాడు. అధికారుల అండదండలు, ప్రభుత్వం నుంచి సహాయము అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. తృతీయములో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి ఒక నష్టాన్ని చవిచూడాల్సి ఉంటుంది. మీ మాటల వల్ల అపార్థాలు, రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్షా స్తోత్ర పారాయణం, ఆకుకూరలు, కాయగూరలు ఈరోజు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కన్యా రాశి వారికి ఈ శనివారం రోజున ద్వితీయములో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపార అభివృద్ధి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి, ఆదాయము, అనుకూల వాతావరణము ఉంది. ఈరోజు తృతీయములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. చిరుజన సహకారం పుష్కలంగా లభిస్తుంది. అభివృద్ధిని సాధించుకుంటారు. షష్టంలో చంద్ర సంచారం ఉంది. రావాల్సిన ఆదాయం చేతికి అందుతుంది. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. విద్యా సంబంధ విషయాల్లో సానుకూలంగా ఉంటాయి. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు.
వ్యయములో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో నిరాశ, అశాంతి, కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు ఈరోజు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, గణేశ దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. తులారాశి వారు. ఈ తులారాశి వారికి ఈ శనివారం రోజున ద్వితీయములో శుక్ర సంచారం ఉంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. మీ మాటకు కూడా విలువ పెరుగుతుంది. షష్టములో శని సంచరిస్తున్నాడు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగానే విజయాలను సాధిస్తారు. ఆదాయం అందుకుంటారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, వ్యాపార విస్తరణ, ఆర్థికంగా బలపడే సూచన ఈరోజు కనిపిస్తుంది. దశములో గురువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. శ్రమ అధికమవుతుంది. కొందరు పెద్దల సహకార లోపం కూడా ఇబ్బందికరంగా మారుతుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామి వారిని సందర్శించండి. గురుచరిత్ర పారాయణం చేయండి. శనగలను దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ శనివారం రోజు జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. లాభదాయకమైన ప్రయాణాలు చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు. విద్యా సంబంధన విషయాల్లో సానుకూలంగా ఉన్నాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, మీ మాటకు విలువ పెరుగుతుంది. దశములో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. పంచమంలో శని సంచరించడం వల్ల ఆలోచనలు కొన్ని కలిసి రావు. పనివారి సహకార లోపం కనిపిస్తుంది. అశాంతికి గురవుతారు. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను సందర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ ధనుసు రాశి వారికి ఈ శనివారం రోజున తృతీయములో చంద్ర సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. పనివారి సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. లాభంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, సమాజంలో పేరు ప్రఖ్యాతులు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని స్త్రీలతో కలిసి మంచి విజయం సాధిస్తారు. మంచి లాభాలను ఆర్జిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. జన్మరాశిలో రవి సంచారం వల్ల స్థానచలనం కానీ, బదిలీ కానీ, అధికారులతో అభిప్రాయ భేదాలు కానీ, కష్టంతో కూడిన ప్రయాణాలు కానీ ఈరోజు చేయాల్సి ఉంటుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ మకర రాశి వారికి శనివారం రోజున తృతీయములో శని సంచారం ఉంది. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. జన సహకారం కూడా బాగా ఉంటుంది. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. సప్తములో గురువు సంచరిస్తున్నాడు. పెద్దల సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. విద్యా సంబంధన విషయాల్లో సానుకూలత లభిస్తుంది. సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు. దశంలో బుధ సంచారం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలను, వ్యాపారాభివృద్ధిని, ఆర్థికాభివృద్ధిని అందుకుంటారు. లాభంలో రవి సంచారం వల్ల తండ్రి నుంచి ఆదాయము, ప్రభుత్వం నుంచి సహకారము, అధికారుల అండదండలతో నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు. అష్టంలో కేతువు సంచరించడం వల్ల నిరాశ, అశాంతి, కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు ఏర్పడతాయి. నీలం రంగు వస్త్రధారణ, గణేశ దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలువలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కుంభరాశి వారికి ఈ శనివారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. గట్టి పోటీని అతి సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. దశములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయం అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకుంటారు. దశములో కుజ సంచారం వల్ల జన సహకారము, లాభసాటి ప్రయాణాలు, భూవాహన లాభాలు కూడా అందుకుంటారు. దశములో శుక్ర సంచారం ఉంది. స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు నిర్వహించడానికి ఇబ్బంది పడతారు. స్త్రీలతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలకు కూడా అవకాశం ఉంది. పనిభారము, శ్రమ అధికమవుతుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. కనకదార స్తోత్రం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లు దానం చేయడం వల్ల ఈరోజు సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మీనరాశి వారికి ఈ శనివారం రోజున పంచమములో గురువు సంచరిస్తున్నాడు. ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. విద్యా సంబంధం విషయాల్లో సానుకూలత లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. షష్టమములో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే మంచి విజయాన్ని సాధిస్తారు. అభివృద్ధిని అందుకుంటారు. లాభాలను ఆర్జిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. అష్టమంలో బుధ సంచారం వల్ల అకస్మాత్తుగా ఒక వ్యాపారాన్ని ప్రారంభించి మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు కూడా తెచ్చుకుంటారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనుకోకుండా ఒక కార్యక్రమంలో మంచి విజయము, పేరు ప్రఖ్యాతులు మీరు అందుకుంటారు. వ్యయములో చంద్ర సంచారం ఉంది. ఆలోచనలు కొన్ని కలిసి రావు.
కొంతమంది వ్యక్తులతో అశాంతి నిరాశ అందుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చందనపు రంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, కుటుంబంలో పనిచేసే పనివారికి బియ్యము దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని ఆశిస్తూ ఈనాటి దినఫలం కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ తదుపరి దినఫలం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.